గైస్, వెల్కమ్ టు బోన్స్టెల్ లాగ్స్. ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఇది. సో చూస్తారు కదా, ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సెక్రటరేట్ అండ్ ట్యాంక్ బండ్ ఇది 1.5 year అవుతుంది ఇక్కడికి వచ్చి. అమీర్పేటకి వచ్చి దాదాపు 10 months అవుతున్నా కానీ అమీర్పేట నుంచి ఇడికి మా అంటే 15 minutes. కానీ ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేది పోయేది కానీ ఎప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేయలేదు. సో ఈ సేల్స్ స్ట్రెస్కి దానికి దీనికి రిలాక్సేషన్కి ఎక్కడికైనా పోదామన్నా కానీ పోనీకి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే లేజీగా అయిపోతున్నాం అనమాట, రూమ్లో వండుకుంటున్నాము. ఇట్లానే ఏమైనా హాలిడే వస్తే. సో ఫస్ట్ టైము సెకండ్ సాటర్డే కాబట్టి మాకు ఈరోజు హాలిడే ఉంది. సో దట్స్ వై ఇక్కడికైతే వచ్చినమాట. బాగుంది అంతా, కానీ వాటర్ స్మెల్ వస్తున్నాయి. లాస్ట్ టైం అంత స్మెల్ వచ్చినాయి, ఇప్పుడు అంత స్మెల్ వచ్చినాయి. ఏమో ఇదంతా క్లీన్ చేస్తున్నారు కదా, చూద్దాం ఎట్లయితుందో. సో అదనమాట. అండ్ వన్ మోర్ ఏంటంటే, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 2024లో MBA అయితే కంప్లీట్ అయింది. అండ్ 1 to 10th వరకు గవర్నమెంట్ స్కూల్ నేను. సో 10th వరకు గవర్నమెంట్ స్కూలే. అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఒక ప్రైవేట్ కాలేజ్, బట్ దట్స్ కంప్లీట్లీ విత్ రియంబర్స్మెంట్ ఓన్లీ. సో రియంబర్స్మెంట్తో మాత్రమే కంప్లీట్ చేశాను డిగ్రీ వరకు. ఫస్ట్ టైం MBAలో మా వాళ్ళు అయితే ఫీ కట్టారు. అప్రాక్సిమేట్లీ 43 అనమాట పర్ ఇయర్. సో 27 ఏమో గవర్నమెంట్ రియంబర్స్మెంట్ వస్తుంది. ర్యాంక్ వచ్చేసి నాది ఐసెట్ చాలా ఘోరం ఉంది లేండి. ఐసెట్ అయితే 6000 వచ్చింది. చాలా మంచి ర్యాంకు, అంటే కంపేర్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అనుకున్నట్టు గురునానక్లో పెట్టుకున్నా. మేబీ పెద్ద కాలేజీలో వచ్చేదేమో, కానీ గురునానక్ కూడా మంచి కాలేజ్ అని చెప్పేసి గురునానక్లో అయితే పెట్టేసిన. సో గురునానక్లో అయితే వచ్చిందనమాట సీటు. సో అలా నడుస్తుండే సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాతకి జాబ్ అయితే వచ్చింది. సో అలా ఏదో జాబ్ అని చెప్పేసి జాయిన్ అయితే అయిపోయినాం. ఏదో కూర్చోవాలి, సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉండాలనుకున్నాం, కానీ ఇట్లా బండి మీద చేసుకుని తిరిగేది అయితే ఉండొద్దు అనుకున్నా. అట్లా అనుకోని డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా వరకు నేర్చుకున్నా, ఒక 70% నేర్చుకున్నా. కానీ దురదృష్టవశాత్తు వచ్చి హై ప్యాకేజీకి టెంప్ట్ అయిపోయి ఇందులో పడిపోయినా. సో ఇంకొక 2 monthsలో మనది 1 year కంప్లీట్ అవుతుంది. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ యాక్చువల్ కంపెనీ నౌ. సో అదనమాట. సో దట్స్ ఆల్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బోన్స్టెల్ వ్లాగ్స్. సో థ్యాంక్ యూ.